జగన్ కూడా చెప్పగలగాలి అది మరింత డీటెయిల్డ్గా. అంతవరకు కూడా పబ్లిక్ ఇప్పుడు వైసీపీని కొత్తగా నమ్మేదేం లేదు ఆ విషయంలో అమరావతిలో. కాకపోతే జగన్ కనుక స్పష్టతనిస్తే ఇక్కడ ఒక పాజిటివ్ వస్తుంది అతనికి. సజ్జల ఆస్పెక్ట్ కరెక్ట్ అనేటటువంటిది వైసీపీలోని కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళకి హ్యాపీ అయింది ఆ పాయింట్. అంతకుముందు వాళ్ళందరికీ కూడా జగన్ మీద కోపమే ఉంది. ఎందుకంటే వాళ్ళందరి జీవితాలు నాశనం చేశాడు జగన్ అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళకి మొన్నటిదాకా పెరిగింది. దానికి రీజన్ ఏంటంటే అకస్మాత్తుగా ఎప్పుడైతే 3 రాజధానులు అన్నాకనే తాము పడిపోయామన్నటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం వరకు ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడానికి వైసీపీ కారణం అదే. అసలు కృష్ణా జిల్లాలో ఒక్కటి కూడా రాలేదు కదా, గుంటూరు జిల్లాలో ఒక్కటి కూడా రాలేదు కదా. ఈవెన్ 14లో కూడా అట్లా లేదే. అప్పుడు 2 అక్కడ 2 3 వచ్చినాయి కదా. మొన్న అంత బాగా దారుణంగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఈ శాంత ఇక్కడ వదిలేసేయడం. కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నచ్చింది వాళ్ళకి. అయితే అంటే ఈ ప్రాంతాల్లో దీని ఎఫెక్ట్ వల్ల మనం ఓటమి పాలయ్యాం అనేది కొంతవరకు వైసీపీ రియలైజ్ అయింది అనుకోవచ్చు. అట్లేం లేదు. ప్రస్తుతం ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే గతి లేని బ్రతుకు మాట అది. అంటే ఇంకేం చేస్తారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ రాజధానికి ఇంకా మార్చడానికి ఏం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో